సో హలో గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ 30 కంప్యూటర్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఎందుకంటే మనకు ఎన్టీపీసీ ఎగ్జామ్లో 3 నుంచి 4 క్వశ్చన్ ఎవ్రీ షిఫ్ట్లో అడుగుతున్నాడంట కంప్యూటర్ నుంచి. సో చాలామంది రిక్వెస్ట్ చేసినారు కంప్యూటర్ నుంచి టాప్ 30 క్వశ్చన్ డిస్కస్ చేయండి అని. సో మీరు ఈ వీడియో చూస్తే మీకు అన్ని క్వశ్చన్స్ కవర్ అయిపోతుంది. సో 2 to 3 క్వశ్చన్స్ మీకు పక్కా ఎగ్జామ్లో వస్తాయి. సో లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు. సో కంప్యూటర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కవర్ అయిపోతుంది ఈ ఒక్క వీడియోలోనే. ఓకే, లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఏఎన్ ఫుల్ ఫామ్ ఏంది? లోకల్ ఏరియా నెట్వర్క్. గుర్తుపెట్టుకోండి, ఎల్ఏఎన్ ఫుల్ ఫామ్ ఏంటంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ఏమో ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఏఎన్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డైరెక్ట్ అడుగుతాడు. ఫుల్ ఫామ్ ఆఫ్ ఎల్ఏఎన్ ఏంది? లోకల్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు ఫుల్ ఫామ్ ఏందని డైరెక్ట్ అడుగుతాడు. మనం అనలైజ్ చేసినాం కదా, 5th జూన్ ఇంకా 6th జూన్ 2 షిఫ్ట్ అనలైజ్ చేసినాం. సో 2 షిఫ్ట్లో కామన్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు. సో మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కామన్గా రెగ్యులర్గా అన్ని షిఫ్ట్లో అడుగుతున్నాడు సిపియు నుంచి. సో ఫుల్ ఫామ్ ఆఫ్ సిపియు ఏంది? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. Central Processing Unit is the full form of CPU, and CPU is also called as brain of computer. CPU ni brain of computer kuda antam. CPU full form in the Central Processing Unit. Okay, next most important question, who is called the father of computer? Who is called as the father of computer? ఎవరిని ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటామంటే గుర్తుపెట్టుకోండి, చార్లెస్ బ్యాబేజ్ని మనం ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కంప్యూటర్ ఐసీ మీన్స్. కంప్యూటర్లో ఐసీ ఫుల్ ఫామ్ అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఏమో ఐసీ ఫుల్ ఫామ్. సో గుర్తుపెట్టుకోండి, ఐసీది చిప్ ఉంటుంది. ఐసీది చిప్ దేంతో ఏ మెటీరియల్తో తయారవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, సిలికాన్తో ఐసీది చిప్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ చిప్ ఏమో సిలికాన్ మెటీరియల్తో తయారవుతుంది. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. ఇంకా ఐసీ ఫుల్ ఫామ్ ఏంది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐసీ చిప్స్ ఫర్ కంప్యూటర్స్ ఆర్ యూజువల్లీ మేడ్ ఆఫ్ విచ్ మెటీరియల్? మనం ఇప్పుడే డిస్కస్ చేసినాంగా, ఐసీ ఫుల్ ఫామ్ ఏంది? ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్. సో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్లో దేంతో ఏ మెటీరియల్తో తయారవుతుంది అంటే సిలికాన్తో తయారవుతుంది ఐసీ చిప్స్ అని ఇప్పుడే డిస్కస్ చేసినాం. సో గుర్తుపెట్టుకోండి, ఐసీ చిప్స్ ఏమో సిలికాన్ మెటీరియల్తో తయారవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ 1 byte ఈక్వల్ టు? 1 byte ఈక్వల్ టు ఎంత అంటే 8 bits. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. 1 byte అడిగిండు. 1 byte ఈక్వల్ టు 8 bits. బైట్ వేరు, బిట్స్ వేరు. సో గుర్తుపెట్టుకోండి, 1 byte ఈక్వల్ టు 8 bits. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బిట్స్ ఇన్ 1 kilobit ఈక్వల్ టు? అంటే 1 kilobitలో ఎన్ని బిట్స్ ఉంటాయి? సో గుర్తుపెట్టుకోండి, 1 kilobitలో ఎన్ని బిట్స్ ఉంటాయి అంటే 1000 bits ఉంటాయి. 1 kilobitలో 1000 bits ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, 1024 bytes ఈక్వల్ టు 1 KB. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 1024 bytes ఈక్వల్ టు 1 KB. బిట్స్ అడగలేడా వాడు, బైట్స్ అడిగిండు. సో 1024 bytes ఈక్వల్ టు 1 KB. సో ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా రిపీటెడ్గా అన్ని ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ బైట్స్ ఆర్ దేర్ ఇన్ ఏ గిగాబైట్? 1 gigabyteలో ఎన్ని బైట్స్ ఉంటాయి అంటే గుర్తుపెట్టుకోండి, 10 bytes ఉంటాయి 1 gigabyteలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ కంపేర్ టు లేజర్ ప్రింటర్స్? సో ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఇంకా లేజర్ ప్రింటర్స్కి డిఫరెన్స్ అడుగుతాడు. ఏంటంటే డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ ఉంటాయి కదా, సో ఈ ప్రింటర్స్ ఏమో స్లోగా వర్క్ చేస్తుంది. ఇంకా మనకు లేజర్ ప్రింటర్స్ ఉంటాయిగా, ఈ ప్రింటర్స్ ఏమో ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. సో ఆ డిఫరెన్స్ అడిగిండు. సో మనకు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ స్లోగా వర్క్ చేస్తుంది యాజ్ కంపేర్డ్ టు లేజర్ ప్రింటర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ క్రియేటెడ్ ద కాన్సెప్ట్ ఆఫ్ వరల్డ్ వైడ్ వెబ్? www.com అని ఉంటుంది కదా, ఈ www.com అని ఇట్లా ఈ wwwని ఎవరు ఫైండ్ అవుట్ చేసిండ్రు? వరల్డ్ వైడ్ వెబ్ని ఎవరు క్రియేట్ చేసిండ్రు ఈ కాన్సెప్ట్ని అంటే గుర్తుపెట్టుకోండి, టిమ్ బెర్నర్స్ లీ.
టీమ్ బెర్నర్స్లీ ఏమో www.లో ఈ www 3 W's ఉంటాయిగా, వరల్డ్ వైడ్ వెబ్. ఈ కాన్సెప్ట్ని టీమ్ బెర్నర్స్లీ డిస్కవర్ చేసిండు, క్రియేట్ చేసిండ్రు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిటిపి ఫుల్ ఫామ్ అడుగుతాడు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డెస్క్టాప్ పబ్లిషింగ్. డిటిపి ఫుల్ ఫామ్ ఏంటంటే డెస్క్టాప్ పబ్లిషింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ద మెయిన్ మెమొరీ ఆఫ్ కంప్యూటర్ది మెయిన్ మెమొరీ ఏది? ర్యామా, రోమా? సో గుర్తుపెట్టుకోండి, ర్యామ్ ఈజ్ ద మెయిన్ మెమొరీ ఆఫ్ ద కంప్యూటర్. అండ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ర్యామ్ ఈజ్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. అండ్ ఫుల్ ఫామ్ ఆఫ్ రోమ్ ఈజ్ రీడ్ ఓన్లీ మెమొరీ. రోమ్ది ఫుల్ ఫామ్ ఏంది? రీడ్ ఓన్లీ మెమొరీ. రీడ్ ఓన్లీ మెమొరీ ఏమో రోమ్ది ఫుల్ ఫామ్. ర్యామ్ది ఫుల్ ఫామ్ ఏంది? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో మెయిన్ మెమొరీ ఏది కంప్యూటర్లో అంటే గుర్తుపెట్టుకోండి, ర్యామ్ ఏమో మెయిన్ మెమొరీ ఆఫ్ కంప్యూటర్. ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ ఫుల్ ఫామ్ ర్యామ్ది. రోమ్ది ఫుల్ ఫామ్ ఏంది? రీడ్ ఓన్లీ మెమొరీ. సో రెండు ఫుల్ ఫామ్స్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద స్పీడ్ ఆఫ్ కంప్యూటర్ ప్రాసెసర్ ఈజ్ మెజర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గోస్? సో మనకు కంప్యూటర్లో ప్రాసెసర్ ఉంటుందిగా, దాని స్పీడ్ ఎట్లా మెజర్ చేస్తాం? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. కంప్యూటర్లో ప్రాసెసర్ ఉంటుంది కదా, సో ఆ కంప్యూటర్లో ప్రాసెసర్ స్పీడ్ ఎట్లా మెజర్ చేస్తామంటే ఎంఐపిఎస్ ద్వారా కంప్యూటర్లో ప్రాసెసర్ స్పీడ్ మెజర్ చేస్తాం. ఈ ఎంఐపిఎస్ ఫుల్ ఫామ్ కూడా చాలా సార్లు అడుగుతాడు. ఎంఐపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్ పర్ సెకండ్. గుర్తుపెట్టుకోండి, మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. ఎంఐపిఎస్ ఫుల్ ఫామ్ ఏంటంటే మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్. నెక్స్ట్ క్వశ్చన్ 15th క్వశ్చన్, ర్యామ్ది ఫుల్ ఫామ్ అడిగిండు. ర్యామ్ ఫుల్ ఫామ్ ఇందాకనే చూసినాం కదా, ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంది? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంది? ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. ఇంకా రోమ్ ఫుల్ ఫామ్ ఏంది? రీడ్ ఓన్లీ మెమొరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆల్టా విస్టా అనేది ఒక ప్రోగ్రామా, సాఫ్ట్వేరా, బ్రౌజరా, సెర్చ్ ఇంజనా? సో గుర్తుపెట్టుకోండి, ఆల్టా విస్టా ఒక సెర్చ్ ఇంజన్ అన్నట్టు. గుర్తుపెట్టుకోండి, ఆల్టా విస్టా కనిపిస్తే సెర్చ్ ఇంజన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఏ బగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్? ఒక ప్రోగ్రాంలో బగ్ అంటే ఏంటి? సో బగ్ అంటే స్టేట్మెంటా? కాదు, మనకు ఎర్రర్. ఒక ప్రోగ్రాంలో బగ్ అంటే ఏంటంటే మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, సో దాంట్లో బగ్ అంటే ఏంటంటే ఎర్రర్ అన్నట్టు. బగ్ వచ్చిందంటే ఎర్రర్ వచ్చినట్లు. సో బగ్ అంటే ఎర్రర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ హార్డ్వేర్? దీంట్లో హార్డ్వేర్ కానిది ఏదంటే జావా. దీంట్లో హార్డ్వేర్ కాదు. ప్రాసెసర్ చిప్ ఒక హార్డ్వేర్, ప్రింటర్ ఒక హార్డ్వేర్, మౌస్ ఒక హార్డ్వేర్. సో జావా మనకు ఒక హార్డ్వేర్ కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్ఎం ఫుల్ ఫామ్ అడిగిండు. సో గుర్తుపెట్టుకోండి, సిఆర్ఎం ఫుల్ ఫామ్ ఏంటంటే కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సిఆర్ఎం ఫుల్ ఫామ్. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ ఫుల్ ఫామ్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ మన కంప్యూటర్లో ఈ ఫుల్ ఫామ్సే ఎక్కువగా అడుగుతాడు మనకు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సిస్టమ్ సాఫ్ట్వేర్? ఈ 4లో సిస్టమ్ సాఫ్ట్వేర్ ఏదంటే కంపైలర్ అనేది ఒక సిస్టమ్ సాఫ్ట్వేర్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, డబుల్ స్టార్ మార్క్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నెట్వర్క్? వరల్డ్లోనే లార్జెస్ట్ నెట్వర్క్ ఏది? ఇంటర్నెట్టా, విపిఎన్నా, డబ్ల్యూఏఎనా, ఇంట్రానెట్టా? సో గుర్తుపెట్టుకోండి, ఇంటర్నెట్ ఈజ్ ద లార్జెస్ట్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యాడ్? క్యాడ్ ఫుల్ ఫామ్ ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. సో మనం క్యాడ్లో ఏం వర్క్ చేస్తామంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నట్టు క్యాడ్. దీని ఫుల్ ఫామ్ ఏంది? కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్. దీంట్లో మనకు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తాంగా, సో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ది ప్లాన్స్ గీస్తాంగా, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్లాన్స్ అవన్నీ మనకు ఈ సాఫ్ట్వేర్ నుంచి మనకు ప్లాన్స్ అంతా డిజైన్ చేస్తాం అన్నట్టు. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆప్టికల్ డిస్క్? ఈ 4 ఆప్షన్స్లో ఆప్టికల్ డిస్క్ దేన్ని అంటామంటే గుర్తుపెట్టుకోండి, వార్మ్ డిస్క్ని ఆప్టికల్ డిస్క్ అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, హూ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఇన్ ద ఇంటర్నెట్? సో మనకు ఏదైనా డాక్యుమెంట్ ఇంటర్నెట్లో ఉంది కదా, దాన్ని ఇన్ఫర్మేషన్ ఎవరు ఇస్తారు, స్టేటస్ ఎవరు ఇస్తారంటే యూఆర్ఎల్ ఇస్తుంది. సో మనకి యూఆర్ఎల్ ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ ఏమో యూఆర్ఎల్ ఫుల్ ఫామ్. చాలాసార్లు అడుగుతాడు యూఆర్ఎల్ ఫుల్ ఫామ్, యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. నెక్స్ట్ క్వశ్చన్, మానిటర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్?
మానిటర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈ స్టోరేజ్ డివైజా, ప్రాసెసింగ్ డివైజా, ఇన్పుట్ డివైజా, అవుట్పుట్ డివైజా? సో అందరికీ తెలుసుగా మనకు మానిటర్ ఆఫ్ ఏ కంప్యూటర్ ఈజ్ అవుట్పుట్ డివైస్. సో ఈ క్వశ్చన్ చాలా సార్లు అడుగుతాడు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. మానిటర్ ఏమో అవుట్పుట్ డివైస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ. ఏపీఐ ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ ఈజ్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏపీఐ. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాస్టెస్ట్? రిజిస్టర్స్ ఈజ్ ద ఫాస్టెస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ యూజ్డ్ బై లార్జ్ ఆర్గనైజేషన్ టు ఎస్టాబ్లిష్. అదే లార్జ్ ఆర్గనైజేషన్స్ కమ్యూనికేషన్ కోసం ఏ నెట్వర్క్ యూజ్ చేస్తారంటే వ్యాన్. లార్జ్ ఆర్గనైజేషన్ కమ్యూనికేషన్స్ కోసం వ్యాన్ నెట్వర్క్ యూజ్ చేస్తాం. వ్యాన్ ఫుల్ ఫామ్ చాలా సార్లు అడిగిండు ఎగ్జామ్లో, వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఇవి మనకు టాప్ 30 క్వశ్చన్స్ అన్నట్టు కంప్యూటర్వి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మ్యాక్సిమం మన కంప్యూటర్లో ఓన్లీ ఫుల్ ఫామ్స్ అడుగుతాడు. సో అన్ని ఫుల్ ఫామ్స్ మనకు మోస్ట్ ఇంపార్టెంట్గా, ఇంకా ప్రీవియస్ 10 yearsలో అన్ని రిపీటెడ్గా అడిగిన అన్ని ఫుల్ ఫామ్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసినాం. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో అన్ని ఫుల్ ఫామ్సే ఎక్కువగా అడుగుతాడు. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే నెక్స్ట్ షిఫ్ట్లో ఎగ్జామ్ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇది అన్ని ఎగ్జామ్లో యూజ్ అవుతుంది. గ్రూప్ డి కానీ, ఎన్టీపీసీ కానీ, గ్రాడ్యుయేట్ లెవెల్, అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్, అయినా గవర్నమెంట్ ఎగ్జామ్లో మనకి కంప్యూటర్ సబ్జెక్ట్ ఉందంటే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఓకే, లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ జీకే బాబా.